కలప చెట్లకు పెరిగిన డిమాండ్తో సాగు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా శ్రీగంధం చెట్ల పెంపకం విస్తరిస్తూ ఉంది. పొలంగట్ల వెంబడి ఖాళీ భూముల్లోనూ ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాల్లో శ్రీగంధం మొక్కల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెంపకం చేసేవారికి నాణ్యమైన మొక్కలను అందించాలనే ఉద్దేశంతో ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కృషి చేస్తోంది. ఒక్కో శ్రీగంధం మొక్క ధర 30 రూపాయల ధరతో అందిస్తున్నట్లు సిఓఈ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు తెలియజేశారు. ఇది శాండల్వుడ్ ప్లాంట్, చందనం మొక్క, పార్షియల్ రూట్ పారాసైటు. ఇది దానంతలా అది పెరగదు. పాలిబ్యాగ్లో ఉన్నప్పటి నుంచి మనం దీనికి సంబంధించిన పారాసైట్ ప్లాంట్ ఇందులో పెంచాలి. ఇది ఆల్టర్నేంత్రా. దీని రూట్స్ పాలిబ్యాగ్లో మింగిలై ఇది వాటర్ని, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈవెన్ మెయిన్ ఫీల్డ్లో కూడా ఇది ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తే ఇది ఒక 6 నెలల వరకు ఇది పనిచేస్తుంది. తర్వాత కందులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో క్యాజురినా, సరుగుడు చెట్టు అంటారు కదా, ఆ సరుగుడు చెట్టుని మనము పార్షియల్ రూట్ పారాసైట్గా పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ కింద పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి చాలా డిమాండ్ ఉంది. మేము 2017లో మొదలుపెట్టి ఇవాళటి వరకు దాదాపు 14 లక్షల మొక్కలు రైతులకు సప్లై చేశాం. అందులో తెలంగాణ హరితహారం కింద 16 మున్సిపాలిటీస్కి సప్లై చేశాం. 1,10,000 మొక్కల్లో మాకు 50,000 మొక్కలు కొత్తగూడెం మున్సిపాలిటీకి సప్లై చేస్తున్నాము. 41,600 మొక్కలు నిజాంపేట మున్సిపాలిటీకి సప్లై చేస్తున్నాము. అలాగే ఆంధ్రా నుంచి మాకు కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ ఉన్నాయి ఒక 20,000కి. వేరే ప్రైవేట్ వాళ్ళు ఇలా మాకు ఇప్పుడు 1,10,000 మొక్కలకి 1,10,000 ఆర్డర్స్ ఉన్నాయి మాకు రెడీ. మర్యూరు నుంచి మేము విత్తనాలు తీసుకొస్తామండి. అది ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలోనే వస్తున్నాయి ఆ సీడ్ విత్తనాలు. అవి మేము అక్కడి నుంచి కలెక్ట్ చేసి ట్రీట్మెంట్స్ చేసి ఇక్కడ రేజ్ చేసి పక్కాగా ఇది బ్రౌన్ కలర్ అయింది చూడండి, ఈ థిక్నెస్కి వచ్చినప్పటికీ మేము రైతులకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. విత్తనం నాణ్యత ఏంటంటే దాదాపు 35-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చందనం మొక్కల్లోంచి వచ్చిన విత్తనాలనే కలెక్ట్ చేయాలి మనం. బయట అంటే ఇప్పుడు సోర్స్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్, సోర్స్ ఆఫ్ సీడ్ ఎక్కడి నుంచి తెస్తారో మనకు తెలియదు. అది చిన్నగా పెరుగుతుంది. మొక్క కమర్షియల్గా పెరగడానికి 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఇది పెరుగుతుంది. నార్మల్గా అయితే అడవుల్లో పెరిగే మొక్క ఇది. 8 సంవత్సరాల నుంచి మనము వర్షము నీళ్లు తగ్గించినా కానీ అది లోపల కాండం మధ్యలో మంచిగా ఊరుతుందన్నమాట. ఇది ఉన్నది కనిపించేదంతా మీకు చందనం కాదు. మధ్యలో 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు లోపల తయారయ్యే చావని హార్ట్వుడ్ అంటారు. అది మాత్రమే చందనము. దానిలోంచి వచ్చే ఆయిల్ను బట్టి, ఆ ఆయిల్ పర్సెంటేజ్ను బట్టి దీని రేట్ ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతానికి 9,000 నుంచి 15,000 రూపాయల వరకు కేజీ వస్తుంది. మనకి 15 సంవత్సరాలు 16-17 సంవత్సరాల మొక్క అయితే దాదాపు ఒక 10 నుంచి 15 కేజీల మంచి చావగలటువంటి చందనము వస్తుంది. అది మినిమం 1,00,000 రూపాయలు వస్తుంది ఒక చెట్టు నుంచి. కాబట్టి ఈ మున్సిపాలిటీ వాళ్ళు హరితహారం ప్రోగ్రాం కింద హౌస్ హోల్డ్స్కి సప్లై చేశారు. 12x12 ఫీట్ల స్పేసింగ్లో పెట్టుకోవాలి. మధ్యలో 6 ఫీట్లకి మధ్యలో పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ క్యాజురినా పెట్టుకోవాలి. గట్లెంబడి పెట్టుకోవచ్చు, లేకుంటే చెరువు మన కుంటలు మన ఇవి ఉంటాయి కదా, బాయిగట్టు పైన ఉంటాయి, బాయిగట్టు పైన పెట్టుకోవచ్చు. పొలంలో ఎక్కడైనా కానీ, ఇంట్లో ప్లేస్ ఉన్నా కానీ ఒక 2 పెట్టుకున్నా చాలు. పురుగు ఏమి ఆశించేది ఏమి ఉండదండి. మనకు తెగుళ్ళు కూడా పెద్దగా రావు. సంప్రదించాలంటే ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడనే తీసుకోవాలి. మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు. మేము ప్రతి సంవత్సరము 1,00,000 నుంచి 3,00,000 మొక్క శాండల్వుడ్ ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఏ ఇయర్కి ఆ ఇయర్ అమ్ముడుపోతున్నాయి. మాకు అడ్వాన్స్ పేమెంట్స్ ఉంటాయి. మున్సిపాలిటీస్ నుంచి కూడా అడ్వాన్స్ పేమెంట్స్ ఉన్నాయి. హెవీ డిమాండ్ అండి ఇది. మన దగ్గర నుంచే కాదు, రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు.